కార్యవర్గ ఏర్పాటు లేని కారణంగా గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటి వరకు కూడా ఇక్కడ ప్రయత్నాలు జరగలేదు. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి అభిమానులు అదేవిధంగా పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఆధారంగానే ఇప్పటి వరకు ఆ పార్టీకి ఓట్లు వచ్చినట్టు పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యవర్గ నియామకానికి అదేవిధంగా కార్యవర్గంతో పాటు అటు నియోజకవర్గ ఇన్ఛార్జీల ప్రక్రియ కూడా త్వరలో చేపట్టున్నారు. మరో వారం రోజుల్లో కూడా అటు పూర్తి స్థాయిలో ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినటువంటి వాటిని ఆధారంగా చేసుకొని నియామకాలు జరగబోతున్నాయంటూ కూడా నిన్న తాజాగా ఏదైతే రాజకీయ సలహాదారుడు హరిప్రసాద్ ఒక ప్రకటన జారీ చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో మనతో పాటు జనసేన నేత రమణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రమణ గారు, ఇప్పటి వరకు సంస్థాగతంగా ఎప్పటి వరకు నిర్మాణం కనిపిస్తుంది, అంటే ఒక రకంగా సంస్థాగతంగా కార్యవర్గం నిర్మాణం కాబోతుంది, ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్థితిగతులను, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులను, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన ఆర్థికంగా పరిపుష్టి కలిగిన రెండు పార్టీల మధ్య పార్టీని స్థాపించి మరి ఆయన యువత రాజకీయాలకు రావాలి, ఈ సమాజంలో మార్పు తీసుకురావాలంటే మరి నూనూగు మీసాల యువత రాజకీయాలకు రావాలని చెప్పి అభిమానాన్ని రాజకీయ పరంగా రాజకీయ నేపథ్యంలో మలిచినటువంటి గొప్ప మహోన్నతుడు పవన్ కళ్యాణ్ గారు. అభిమానం వేరు, రాజకీయం వేరు అని కొద్ది కాలం ఈరోజు ఈ రాజకీయాన్ని సమాజం వైపు, ఈ దేశం వైపు కూడా మళ్ళించే ధోరణి, ఆలోచన, అంతర్లీనంగా ఆలోచించే పరిజ్ఞానం గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిశ్చితంగా యువత ఆలోచనలను పదును పెట్టే ధోరణి ఇంతకాలం అవలంబిస్తూ మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం, బీజేపీ, మన జనసేనతో పాటు కూటమిలో ఆయన భాగస్వామ్యం చాలా మీకు అందరికీ తెలిసిందే. మరి ఇట బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలలో మార్పు తీసుకొచ్చేదానికి ఆయన తీసుకున్న శాఖల ద్వారా సామాన్య ప్రజలకు ఒక బలమైన స్థిరమైన ప్రభుత్వ సంకేతాలను ఇచ్చిన ఇంతవరకు మనం చూసాం. ఈరోజు గత 2 సంవత్సరాలుగా కూడా పార్టీని సంస్థాగతంగా వార్డుల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్ర వ్యాపితంగా కూడా ఆయన 2 సంవత్సరాల నుంచి కసరత్తు చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి అటువంటి కమిటీలు వేసిన తర్వాత సంస్థాగతంగా బలమైన వ్యక్తుల కోసం ఆయన అన్వేషిస్తూ ఉన్నాడు ఇన్ని రోజులు కూడా. ఈ రోజులకి కూడా ఈ మధ్యకాలంలో ఆయన అనారోగ్యానికి గురి కావడం, మరి ఆయన విశ్రాంతి తీసుకున్న సమయంలో కూడా పార్టీ నిర్మాణంను ఎక్సర్సైజ్ చేసి మరి నిన్నటి రోజున ఈ కార్యవర్గాన్ని 175 నియోజకవర్గాల్లోనూ మరి 26 జిల్లా అధ్యక్షులుగాను రాష్ట్ర కార్యవర్గాన్ని చేస్తామని చెప్పి మా అధినాయకుని రాజకీయ సలహాదారు కార్యదర్శి అయినటువంటి హరిప్రసాద్ గారు తెలియజేయడం నిజంగా ఆంధ్రప్రదేశ్ జన సైనికులు అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది. అందరూ కేరింతలతో కూడా ఎప్పుడెప్పుడా అని చెప్పి బాధ్యతలు ఇస్తే మరి ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రజలలో ఈ రాష్ట్ర స్థితిగతులు కానీ, భారతదేశ భవిష్యత్తు కానీ, ఇవన్నీ స్థితిగతులన్నీ కూడా ప్రజలకు తెలియజేసి జనసేన పార్టీని సమర్థవంతమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్దేదానికి జన సైనికులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఒకరు కాదు, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జన సైనికులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన స్థితిగతులను, ఆయన ఆలోచన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న వ్యక్తులు. మరి ఈరోజు ఒక్కొక్క పవన్ కళ్యాణ్గా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ఊరూరున, గ్రామాన, వార్డునాకెళ్ళి జనసేన పార్టీని సమర్థవంతమైన నాయకత్వాన్ని దిశగా తయారు చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పటి వరకు కార్యవర్గం లేని కారణంగా ఒక రకంగా ఏదైనా ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలన్నా, అదేవిధంగా ఏదైతే ఆందోళన చేసేటప్పుడు కూడా కార్యవర్గం లేని కారణంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది. కానీ ఇప్పుడు కార్యవర్గం రాబోతుంది, ఎలా ఉండబోతుంది, అసలు గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఎలాంటి అడుగులు వేయబోతున్నారు? ఖచ్చితంగా మనం చేసే పని మంచి పని అని తెలియజేసేదానికి ఖచ్చితంగా కమిటీలు ఉండాల్సిందే. ఒక ప్రతినిధులు, జనసేన పార్టీ ప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ
ఆయన రాజకీయంగా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ కానీ గ్రామీణ ఇది ఈ శాఖల్లో ఒక పటుత్వమైన సమర్థమైన ప్రభుత్వాన్ని తీసుకొచ్చేదానికి ఆయన ఎన్ని రోజులు శ్రమించడం, ఈరోజు అటువంటి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు ఒక బలమైన జన సైనికులను బాధ్యతలు అప్పచెప్పబోతున్నాడు. ఖచ్చితంగా తెలియజేసేదానికి జనసేన పార్టీ ఇన్ని రోజులు కూడా ఎన్ని ప్రజల కోసం కట్టుబడినా ప్రజల కోసమే పనిచేస్తున్నాం, కానీ తెలియజెప్పేదానికి ఒక రిప్రజెంటేషన్ లేక ఉన్నింది. ఈరోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భావజాలాన్ని సామాన్య ప్రజలకి తీసుకెళ్ళి ఈ సమాజంలో మార్పు తీసుకొచ్చేదానికి దోహదపడుతుంది తెలియజేస్తుంది. అంటే కార్యవర్గం అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు కార్యవర్గంని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఇప్పటి వరకు కార్యవర్గం కొన్ని ప్రాంతాల్లో ఇన్ఛార్జీలుగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఈ కూర్పులో అంటే యువతకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయా? అంటే కష్టపడి పనిచేసే వారిని అంటే ఈ 2 ఏళ్ల పాటు ఆయన కసరత్తు చేశారంటున్నారు కదా మీరు. కాబట్టి ఒక మంచి పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని తీసుకొచ్చే దిశగా అడుగులు వేయబోతున్నారు అనుకోవచ్చా? నాకు తెలిసి యువతను రాజకీయాలకు తీసుకురావాలనేది ఆయన ప్రథమ కర్తవ్యం. ఆయన ఆలోచన తీరు కూడా యువకులైతే పరిపుష్టిగా ఎక్కువ సమయాన్ని కేటాయించి మరి ఈ దేశ భవిష్యత్తును కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తును కానీ అవగాహన కల్పిస్తే రాబోయే 30 తరాలు కానీ రాబోయే 20 సంవత్సరాలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయగలని ఆయన నమ్ముతాడు. అందుకే యువతతో పాటు అనుభవజ్ఞులైన కొంతమందిని తీసుకోవడం, కష్టపడే తత్వం కోసం వాళ్ళని కూడా తీసుకోవడం, అందరినీ సమిష్టిగా 3 రకాలుగా యువత అయితేనేమి అనుభవం అయితేనేమి మరి ఈ పార్టీ కోసం అంకిత భావంతో మరి ఈ పార్టీ భావజాలాన్ని బలంగా అందిపుచ్చుకున్న నాయకులతో కూడా కలగలిపి కూర్పును తయారు చేయబోతా ఉన్నాడని చెప్పి. సో మొత్తం మీద ఏదైతే పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయబోయేటువంటి కార్యవర్గంలో ఖచ్చితంగా యువతకు అదేవిధంగా ఎవరైతే సీనియర్లు ఉన్నారో సీనియర్లకు కూడా ప్రాతినిధ్యం వహించే దిశగా కూడా కూర్పు ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలంటే కార్యవర్గం లేని కారణంగా కూడా కొంత ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి. అయితే ఆయన ఓన్గా ఉన్నటువంటి ఓటు బ్యాంకు తప్ప పార్టీలో ఒక రకంగా ప్రభుత్వం చేసేటువంటి పథకాలు కావచ్చు, అదేవిధంగా జనసేన సిద్ధాంతాలను పార్టీ ఏదైతే ఆ సిద్ధాంతాలను కూడా అటు పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకుపోయేందుకు ఇది ఒక రకంగా కార్యవర్గం పనిచేస్తుంది. ఆ కార్యవర్గాన్ని కూడా బలమైనటువంటి కార్యవర్గాన్ని నియమించబోతున్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి జన సైనికులకు ఇది ఒక రకంగా సంతోషించదగ్గ విషయం అంటూ కూడా మనతో పాటు ఉన్నటువంటి జనసేన నేత రమణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కర్నూలు.